సో ఇది ఎక్స్క్యూజ్ కదా. సో నేను ఏం చేస్తానంటే ఒక ఎంటీ ట్యాగ్ తీసుకుంటాను, న్యూ ట్యాగ్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో అడ్జస్ట్ చేసుకుంటాను, అలైన్మెంట్ లోపల పంపించుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ H2 అనే కంటెంట్ నేను కట్ చేస్తున్నాను. కట్ అంటే డిలీట్ ఏమి అయిపోదు, బట్ నేను జస్ట్ కట్ అని క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ట్యాగ్ దగ్గరికి వచ్చి క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలక్షన్ కొట్టాను. చూడండి ఇక్కడ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇన్ కేస్ అలా రాని పక్షంలో ఇలాంటి కేసెస్ లో ఇలా ట్యాగ్ చేయండి. సో మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది కూడా ట్యాగ్ చేస్తాను, వస్తుందో లేదో చూద్దాం. సో రాలేదు. సో మళ్ళీ ఒక ఎంటీ ట్యాగ్ తీసుకుంటాను. సారీ, మళ్ళీ ఒక ఎంటీ ట్యాగ్ తీసుకుంటాను. అలా 2-3 చేసిన తర్వాత సెట్ అయిపోతాయి, ఆర్డర్ క్లియర్ అయిపోతుంది. సో ఈ ఎందుకు ఇష్యూ వచ్చింది అని అంటే దీనివల్ల మనం డైరెక్ట్ ట్యాగ్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ ఇలాగ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ రాలేదు నాకు. సో మళ్ళీ చెక్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి కట్ ట్యాగ్ మీదకి వెళ్ళి క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలక్షన్ మళ్ళీ ఒక 2 చేద్దాం అలాగా. ఆ తర్వాత అవుతుందో లేదు చూద్దాం. సో నెక్స్ట్ సపరేట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నేను దీన్ని డైరెక్ట్ కట్ చేస్తాను. ఇక్కడ కట్ క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలక్షన్. ఇప్పుడు అన్నీ అయిపోయాయి కదా, నేను ఇప్పుడు డివైడ్ చేసుకుంటాను. ఇక్కడ అంటే పైది అన్సెలెక్ట్ చేస్తున్నాను, లాస్ట్ది అన్సెలెక్ట్ చేస్తున్నాను, మిడిల్లో ట్యాగ్ చేస్తున్నాను. అంటే విడివిడిగా డివైడ్ అయిపోతూ ఉంటాయి అవి. సో ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. పార్ట్ 1 ప్రిపరేషన్ తర్వాత 1 అన్న కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ కి దీనికి మధ్యలో స్పేస్ లేదు. మీకు ఇది ఇష్యూ అని చెప్పాను, గుర్తుందా? సో ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే, మళ్ళీ డిలీట్ చేస్తున్నాను పేజ్. ఒకసారి ప్రతిదీ మీరు పెట్టలేరు, స్పాన్ పెట్టుకొని ప్రతిదీ మీరు చేయాలంటే చేయలేరు. అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే, సో ఇక్కడ క్రియేట్ ట్యాగ్ రూట్ ఉంటుంది కదా, అది కాకుండా దాని కింద ఇంకోటి ఉంటుంది, యాడ్ ట్యాగ్స్ టు డాక్యుమెంట్ అని వస్తుంది. సో ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు నేను టీఓస్లో స్పేస్ లేదు, ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను స్పేస్ వచ్చినాయో లేదో చూద్దాం ఒకసారి. సో టీఓస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్పేసెస్ వచ్చినాయో లేదో చూద్దాం. స్పేస్ చూడండి, ప్రిపరేషన్ తర్వాత స్పేస్ ఉంది. సో దీన్ని ఇలా పెట్టుకో, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు స్పేస్ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ ఇంతకుముందు స్పేస్ లేదు ఇక్కడ, ఇప్పుడు స్పేస్ వచ్చింది ఆటో ట్యాగింగ్ చేసిన తర్వాత. ఆటో ట్యాగింగ్ అంటాం మనం దాన్ని. చూసి అబ్జర్వ్ చేశారండి? క్లియర్ అయినా? స్పేసెస్ ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి అని అంటే ఇది ఒక ప్రాసెస్ ఇలా చేసుకొని సో మళ్ళీ అప్పుడు డిలీట్ చేసేసి క్లియర్ పేజ్ చేసుకున్న ఆ బుక్ అంతా. స్పేసెస్ చెక్ రావట్లేదు అని అంటే మీరు అందుకేనండి ముందు అనలైజ్ చేయాలి ఫైల్ అంతా చేసి చెక్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసుకుని అప్పుడే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ముందే చేసిన తర్వాత స్పేస్ రాలేదంటే మళ్ళీ 4 పేజీలు, ఒక 40 పేజీల్లో 10 పేజీలు చేసిన తర్వాత స్పేస్ రాలేదని అబ్జర్వ్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ పేజ్ నుంచి మళ్ళీ ట్యాగ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ట్యాగ్ చేసే ముందే మీరు ఏం చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి టెక్స్ట్ కూడా బాగానే ఉందా లేదా అనేది. సో కంటెంట్ ప్యానల్లో చెక్ చేసుకోవడం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ నాకు ట్యాగ్ అవుతుందో లేదు చూద్దాం. ఇప్పుడు H2 క్లిక్ చేస్తున్నాను. సో వచ్చేసింది చూడండి. ఒక్కోసారి ఎందుకు రాదంటే డైరెక్ట్ చేశాను కాబట్టి, ఇప్పుడు ఆటో ట్యాగింగ్ చేశాను కాబట్టి ట్యాగింగ్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. ఆటో ట్యాగింగ్ చేయడం వల్ల కొన్ని ట్యాగ్లో మిస్ మ్యాచెస్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనంటే క్లియర్ అయిపోతాయి. సో అప్పుడు క్లియర్ చేసి మళ్ళీ ఆ పేజ్ అంతా క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ ట్యాగ్ చేసి వస్తుంది. సో అందుకనే చెప్పు శివానా చెప్పు సార్. మేము క్లియర్ చేసిన తర్వాత మరి ఆటో ట్యాగ్ ఇచ్చేసి మళ్ళీ క్లియర్ చేసేస్తే బెస్టా సార్? లేదు, డైరెక్ట్గా మీరు అంటే కొన్ని ఫైల్స్కి ఏంటంటే ఇది టెక్స్ట్ ఉంది చూడు, ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. నేను అందుకని లాస్ట్ లో ఒకటి చెప్పాను, కంపారిజన్ వర్డ్ వాడాను. ఫైల్ సోర్స్ టు అవుట్పుట్ కంపేర్ చేసుకోవాలి అనండి. ఒకసారి ఏంటంటే ఆటో ట్యాగింగ్ చేసినప్పుడు ఇలాంటి ఫిగర్స్ ఉంటాయి, ఈ ఫిగర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను ఒక ఫైల్ చూపిస్తాను, అందుకని ఆటో ట్యాగింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైల్స్ లో నాకు తెలిసినంత ఎంత క్లారిటీ ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తున్నాను. కన్ఫ్యూజ్ అవుతారని నేను ఎప్పటికప్పుడు చెప్పకూడదని అనుకుంటున్నా, బట్ చెప్పాల్సి వస్తుంది, చెప్తాను చూడు.
సో కాపీ చేసి పెట్టుకుంటున్నాను. సో కాపీ అనేది డూప్లికేట్, ఇది ఒరిజినల్ అనుకుందాం. సో ఇప్పుడు నేను ట్యాగ్స్ అని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆటో ట్యాగ్ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను. ఇప్పుడు సోర్స్, ఇది నేను సోర్స్ అనుకున్నాను. ఇప్పుడు రెండు కంపేర్ చేద్దాం. సో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా లేదా అని. సో నెక్స్ట్ పేజ్, ఇది కూడా నెక్స్ట్ పేజ్. ఈ ప్రాసెస్ కూడా మీరు చేయాలి ఫైల్ అయిపోయిన తర్వాత. ప్రతిది టెక్స్ట్లో కూడా మిస్ మ్యాచ్ వచ్చినా కూడా మీరు అది ఫిక్స్ చేయాల్సిందే క్లయింట్కి. సో ఈ ఫైల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఆటో ట్యాగింగ్ వస్తే కొన్ని ఫైల్స్లో ఇష్యూస్ వస్తాయి, నేను అందుకోసమే ఇది క్లియర్గా చెప్తున్నాను. సో ఇదే అనుకుందాం ఎగ్జాంపుల్, ఇది 2. సో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాం మళ్ళీ. సో కాపీ అనేది ఆటో ట్యాగింగ్ చేస్తాను ఇప్పుడు నేను ఒకసారి చూద్దాం. సో ఆటో ట్యాగింగ్ అయిపోయింది, ట్యాగింగ్ అంతా అప్లై అయింది. సో ఇప్పుడు చూద్దాం రెండింటికి. గమనించారా బోల్డ్, ఇక్కడ ఆటో ట్యాగింగ్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ బోల్డ్ అయింది. ఇప్పుడు చూడు, ఈ టెక్స్ట్ కూడా ఇక్కడ ఈ టెక్స్ట్ అంతా చేంజ్ అవుతుంది ఎలిమెంట్. బ్లర్ మీకు ఇంకా జూమ్ చేస్తా కొంచెం. 125. ఇప్పుడు చూడు తేడా గమనిస్తా, డిఫరెన్స్ వస్తుంది, కొంచెం బోల్డ్ అవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి ఇమేజెస్ ఉన్న ఫైల్స్లో. మోస్ట్లీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే, ఇలాంటి ఫైల్స్ ఉన్న వాటిలో. సో నెక్స్ట్ పేజ్, సారీ సింగిల్ పేజే కదా, ఓకే. సో ఇలా కంపారిజన్ ఇష్యూలు వస్తాయి కాబట్టి చెక్ చేసుకోవాలి ఫైల్లో ఇలా ఏమైనా వస్తాయేమో. ఫస్ట్ ఏం చేయాలంటే, ఎప్పుడు నేను చెప్పాక మీకు సోర్స్ ఫైల్ ఎప్పుడు చేంజ్ చేయకూడదు. సోర్స్ ఫైల్ ఒకటి కాపీ పెట్టుకొని, ఒరిజినల్ అవుట్పుట్ ఫైల్ సపరేట్గా పెట్టుకొని, కాపీ ఒకటి పెట్టుకొని ఆ కాపీలో వర్క్ చేయాలి మీరు ఎప్పుడు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు కంపేర్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, సోర్స్తో అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి కోసం మీకు కావాలి ఈ ప్రాసెస్. ఇది ప్రాసెస్ చేయాలంటే సోర్స్ ఉండాలి మన దగ్గర. సోర్స్ డైరెక్ట్ చేంజ్ చేశారనుకో మళ్ళీ అది ఇష్యూ అయిపోతుంది. మళ్ళీ ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎత్తుకోవాలి. అసలు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీకు ఆ ఫైల్ దొరకలేదు అనుకోండి, మళ్ళీ క్లయింట్కి మెయిల్ పెట్టుకున్నా మళ్ళీ ఫైల్ పెట్టమని చెప్పాలి, చాలా తతం ఇదంతా. సో అందుకని ఆటో ట్యాగింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. సో స్పేసెస్ కోసం ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఏంటంటే స్పేసెస్ కోసం. కొన్ని ఫైల్స్లో ఇష్యూస్ ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని ఓన్లీ టెక్స్ట్లు ఉన్నాయి. సో ఈ ఇమేజ్ పెద్ద ప్రాబ్లం కాదు. మేబీ అలాంటి ఇమేజ్ వచ్చి చూసావా, కలర్ ఎక్కువ ఉన్న ఆ టెక్స్ట్ కంపల్సరీగా ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ఆ టైంలో మీరు ఆటో ట్యాగింగ్ చేయకూడదు. జస్ట్ మీరు ఒక స్పేస్ ఇష్యూ ఉందనుకోండి, ఇక్కడ స్పాన్ పెట్టేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్స్ మధ్యలో స్పాన్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసుకొని, సో కాపీ చేసుకొని స్పాన్ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ కావాలంటే బ్యాక్ ఫ్రంట్ స్పేస్ పెట్టుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ వెయిట్ చేయాలి తప్ప ఇంకా మీరు ఆ టైం చేయకూడదు. ఈ ఫైల్లో ఎందుకు చేసా చెక్ చేసుకోవాలి. ఆ టైం చేసిన తర్వాత కూడా మళ్ళీ సోర్స్తో కంపేర్ చేసుకోవాలి. ఇది క్లియర్ అండి. స్పేసెస్ అప్పుడు చెక్ చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇది. బట్ అప్పుడుకి మీరు సోర్స్తో చెక్ చేసుకోవాలి ఏమైనా ఇష్యూ వచ్చిందా లేదా అనేది. ఓకేనా? సో ఇప్పుడు టీఓసీలోకి వెళ్దాం. సో టీఓసీ అని అంటే ఏంటంటే మెయిన్ అసలుకి, చెప్పండి. ఇంకో ప్రాబ్లం కూడా రేజ్ అయింది సార్ ఇట్లనే. అంటే ట్యాగింగ్ కరెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఒకటే ఐటెంకి 2-3 సార్లు ట్యాగ్ అయిపోయింది. దాన్ని ట్యాగింగ్లో డిలీట్ చేసిన కంటెంట్లో కట్ చేసినా కూడా జెడ్ ఆర్డర్లో ఒకటే ఐటెంకి 2-3 ట్యాగ్లు అయినాయి. అక్కడ జెడ్ ఆర్డర్లో డిలీట్ అవుతలేదు. జెడ్ ఆర్డర్లో డిలీట్ చేయలేమండి, రీప్లేస్ చేయడమే తప్ప. జెడ్ ఆర్డర్లో అది మీరు ఎంత చేసినా ఏం యూజ్ ఉండదు. మళ్ళీ దానికి ఏం చేయాలి సార్? సో అందుకని మీరు ఏవైతే అక్కడ ఎక్కడో బై మిస్టేక్ ట్యాగింగ్ లో కానీ చెప్పా కదా మీకు, డైరెక్ట్ ఇలా ట్యాగ్, ఇప్పుడు నేను ఆ ట్యాగ్ ఉన్నది ఆ ఫైల్ తీసుకొని, ఆల్రెడీ ట్యాగ్ ఉన్న ఫైల్ తీసుకొని డైరెక్ట్ డిలీట్ చేస్తాను. సో అందుకని ఇష్యూ వచ్చింది. కొన్ని ఫైల్స్ ఇలాగే ఉంటాయి మీకు, చాలా ఇలాంటి యూజ్ కేసెస్ చాలా వస్తాయి మీకు. మీరు 1-2-3 రైట్ చేశారు తప్ప ఇలాంటి ఇంకా చాలా ఫ్యూచర్లో చాలా వస్తాయి. మీరు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే చెక్ చేసుకోవాలి. మీరు రకరకాలుగా ట్యాగ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఒక ఆప్షన్ చూపించాను మీకు. సో ఎలా మళ్ళీ ఇలా న్యూ ట్యాగ్ తీసుకోవడం, డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ అంతా మీరు చెక్ చేయాలి. సో కంటెంట్స్, ఇప్పుడు ట్యాగింగ్ చూద్దాం. నేను ఈ ప్రాసెస్ మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు ట్రై చేయండి, అది వస్తుంది, మేబీ రావచ్చు. ఓకేనండి? ఓకే సరే. ఇప్పుడు
టీఓసీకి లింక్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని నావిగేషన్ పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1 చూడండి, ఇక్కడ పార్ట్ 1 ప్రిపరేషన్ 1 అని ఇక్కడ కంటెంట్ ఉంది కదా, ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ చూసుకోండి. సో ఆ పేజ్ ఎక్కడ ఉంది, 6th పేజ్లో ఉంది. సో నావిగేషన్ ఆ పేజ్కి పంపించాలన్నమాట. ఇప్పుడు లింక్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ లింక్ తీసుకున్నాను. లింక్ తీసుకొని మనం ఎప్పుడు వెబ్ పేజ్ వాడతాము. సో ఇప్పుడు ఏంటంటే గో టు పేజ్, ఆ పేజ్కి వెళ్ళాలి. ఏ పేజ్కి వెళ్ళాలి, మన సెట్టింగ్స్ కూడా చూడండి, ఇక్కడ క్లయింట్ అడుగుతాడు విజిబుల్లో కావాలి ఇన్విజిబుల్లో అని, చెక్ చేసుకుంటాం. హైలైట్ స్టైల్ నేను బేసిక్గా నా ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో క్లయింట్ స్పెసిఫిక్గా అడిగాడు అనుకోండి, అలాగా ఫర్ ఎగ్జాంపుల్ విజిబుల్లో పెట్టి అండర్లైన్ కానీ డాష్ కానీ ఇవి ప్రజెంట్ మీకు అవసరం లేదండి, కలర్ అయితే కలర్. సో ఇలా అడుగుతారు. సో ప్రజెంట్ మీకు వీటితో సంబంధం లేదండి, పెద్దగా క్లయింట్ అడిగినప్పుడే మీరు చేయండి. బేసిక్గా నేను చెప్పిన ఈ ప్రిఫరెన్స్ మీరు పాటించండి. సో ఇప్పుడు చూడండి అది ఎక్కడ ఉంది, ఈ లింక్ అనేది ఎత్తుక్కుందాం. పార్ట్ 1 అనేది చూడండి, ఈ పాపప్ పక్కన పెడుతున్నాను. పార్ట్ 1 ప్రిపరేషన్ అనేది సో 6th పేజ్లో ఉంది. ఇప్పుడు చూడండి నేను సెట్ లింక్ అని కొడుతున్నా. సో ఆ పేజ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్ టూల్ తీసుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. సో ఆ పేజ్కి వెళ్ళిపోయింది చూడండి. సో మళ్ళీ వెళ్తున్నాను పార్ట్ 1, ఇది ఎన్నో పేజ్లో ఉంది, 4th పేజ్లో ఉంది. ఇప్పుడు నేను పార్ట్ 1 క్లిక్ చేస్తున్నాను హ్యాండ్ టూల్తో. సో 6th పేజ్కి వెళ్ళిపోయింది. క్లియర్ అయినా అండి? సో అలాగా మీరు పెట్టుకోవాలి, నావిగేషన్ చేయాలి. సో ఇంట్రడక్షన్ ఇది ఎక్కడ ఉంది, సేమ్ నాకు తెలిసి ఆ పేజ్లో ఉంటుంది, ఇక్కడే ఉంది చూడండి, ఇంట్రడక్షన్ సెట్ లింక్. సో మళ్ళీ నెక్స్ట్ go to page view, configure page layout ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 8th పేజ్. సో నెక్స్ట్ కాన్ఫిగర్ స్టైల్, 5th పేజ్ అంటే ఇక్కడ 5th పేజ్ అంటే ఇక్కడ ఉంది సెట్ లింక్. సో నెక్స్ట్ మేక్ టెంప్లెట్. సో ముందు పెట్టేద్దాం మేక్ టెంప్లెట్. సారీ నేను సెట్ కొట్టేసాను అక్కడ, అందుకని మళ్ళీ నేను సెట్ చేసుకుంటాను. గో టు పేజ్ వ్యూ, మేక్ ఏ టెంప్లెట్. సో ఇక్కడ ఉంది సెట్ లింక్. సో ఇలా సెట్ చేసుకోవాలి లింక్స్. ఓకేనా అండి? సో మళ్ళీ పార్ట్ 2 మీకు క్లయింట్ ఎవరండి, ఇవన్నీ మీరు పెట్టుకోవాలి. నేను మీకు మొన్న ఇచ్చిన ఫైల్లో, ప్రాక్టీస్కి ఇచ్చిన నిన్న ఫైల్లో ఉన్నాయి, మొన్న ఫైల్లో ఉండవు అవి. పార్ట్ 2 సెట్ లింక్. 12th పేజ్లో ఉంది, 12th పేజ్, 12th ఇక్కడ ఉంది 12 సెట్ లింక్. Fourteenth పేజ్ సెట్ లింక్. 19th పేజ్ సెట్ లింక్. సో ఇక్కడ వరకు చెప్తుంది, ఇక్కడ వరకు ఫస్ట్. సో ఇప్పుడు చూడండి నేను ఇంకా ట్యాగ్స్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ట్యాగ్స్ ఇస్తాను. ఈ ప్రజెంట్ ఇక్కడ వరకే నేను క్రియేట్ చేస్తాను. రిమైనింగ్ మీకు మళ్ళీ వాళ్ళ ప్రాక్టీస్లో చేయండి ఈ ఫైల్లో. సో ఓకే, ట్యాగ్ అవుతుంది. సార్ చెప్పండి. నావిగేషన్ ఇచ్చాకనే ట్యాగ్స్ చేయాలా లేదంటే కొన్ని ఫైల్స్ లో ఏంటంటే లింక్స్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత లింక్స్ ఇస్తే ఏమైందంటే లోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేస్తానంటే ముందు లింక్స్ ఇస్తున్నాను, ఆ తర్వాత ట్యాగ్ చేస్తున్నాను. మీరు ఎలాగైనా చేయొచ్చు. మ్యూట్లో పెట్టుకోరా. సో నేను మళ్ళీ చెప్తున్నాను,
కొన్ని ఫైల్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేసి నేను లింక్ ఇచ్చుకుని అనుకుందాం. లింక్ ఇస్తాను. ఓబీజర్ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు లాస్ట్ టైం కొన్ని ఫైల్స్ చెక్ చేశారు. ఆ ఫైల్స్ మీరు లింక్ పెట్టేటప్పుడు ఓబీజర్ దాని మీదకి వెళ్ళిపోద్ది లోపలికి. సో మీరు చెక్ చేసుకో మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఫైండ్ చేసేటప్పుడు లింక్ ఫైండ్ చేయడానికి ఫైండ్ ట్యాగ్లో అన్మార్క్ లింక్స్ ఫైండ్ చేసేటప్పుడు అది మీకు కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ ఓబీజర్ ట్యాగ్ అయిపోయింది లోపల. సో మళ్ళీ ఎత్తుక్కోవాలంటే మీకు టైం పట్టింది, ఎత్తుక్కోలేరు మీరు. సో అందుకోసం ఏంటంటే ముందు నావిగేషన్ ఇచ్చుకోండి. టీఓసీ ఫర్ ఎగ్జాంపుల్ టీఓసీ ఉందంటే ముందు ఏం చేస్తారంటే టీఓసీ ఇచ్చేసేయండి, లింక్స్ పెట్టేసుకోండి, ఫిజికల్గా పెట్టేసుకొని అప్పుడు ట్యాగ్ చేసుకోండి. అప్పుడు మీకు ఓబీజార్లు ఇలాంటి ఓబీజార్లు ట్యాగ్ ఇన్సైడ్ వెళ్ళవు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మీ ఫైల్లో ఇక్కడ ఎలా వచ్చిందో. ఓబీజార్ డిలీట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ట్రై చేద్దాను మీకు చూపించడానికి. కంట్రోల్ X క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ V ప్రెస్ చేశాను. సో రాలేదు. సో కొన్ని ఫైల్స్లో వస్తాయి. సో అందుకోసం నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఇలా. సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే అన్ని ట్యాగ్స్ని లింక్గా మారుస్తాను. ప్రాపర్టీస్లో లింక్. సో నేను ఇప్పుడు ఫైండ్ చేస్తాను, ఇప్పుడు ఓబీజార్లో ఫైండ్ చేస్తాను. ఫైండ్. సో అన్మార్క్డ్ లింక్స్, ఫైండ్ ట్యాగ్, క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ ఫైండ్ అన్మార్క్డ్ లింక్స్, ఫైండ్ ట్యాగ్. ఒకేసారి చూడండి, ఒకేసారి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కీబోర్డ్తో వాడుతున్నాను. ఒకేసారి ఏం చేస్తున్నానంటే ఫైండ్ చేశాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు ట్యాగ్ 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 ట్యాగ్, క్లోజ్. ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేసుకుంటాను. ఇవన్నీ కట్ చేసి నెక్స్ట్ ట్యాగ్లో రావాలి. సో నెక్స్ట్ ట్యాగ్లో కట్ చేసి ప్లేస్ చేస్తాను అంతే. షార్ట్ కట్లు వాడతాను అంతే, కన్ఫ్యూజన్ ఏం లేదు. చూడండి ఇప్పుడు ఓబీజారు ట్యాగ్ ఒకటే కంటెంట్లో ఉంది. సో ఓబీజారు ట్యాగ్ ఒకేసారి చేసుకుని ఇలాగైనా మేనేజ్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇండివిజువల్గా చేయండి. మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే ఇండివిజువల్గా చేసుకోండి ఒకటి. సో క్లియర్ ఇక్కడ ఓబీజార్ వరకు. ఇప్పుడు చూడండి, ఈ ఓబీ లింక్లు ఎప్పుడు ఈ టీఓసీలో లింక్ స్ట్రక్చర్ ఇది రెఫరెన్స్ ఉంటుంది లోపల. సో ఎన్ని లింక్స్ కావాలి మనకి? 2, 3, 4, 5, 6, 7, 8, 9 రెఫరెన్స్లు, 9 లింక్లు ఉన్నాయి. 9 రెఫరెన్స్లు కావాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇలా కంట్రోల్ X రైట్ క్లిక్ ఇచ్చాను, షార్ట్ కట్ S పేస్ట్ చైల్డ్, S ఆప్షన్ S రైట్ క్లిక్ S. చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నాను నేను. మరి మీకు కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు కొంచెం లాగ్ అవుతున్నట్టుంది వర్క్ చేసేటప్పుడు. సో మళ్ళీ దీని లోపల దీనిపైన టీఓసీ అయి ఉండాలి. టేబుల్ ఆఫ్ కంటెంట్ ఐటమ్స్ అని ఉంటాయి. సో ఇవి కూడా ఎన్ని ఉండాలి? 9 ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇవన్నీ లోపల పేస్ట్ చేసి ఉండాలి. సో ఆల్మోస్ట్ నువ్వు చేసావు ఆ ప్రాసెస్ అంతా, బట్ నీకు ఓబీజార్లు ఉన్నాయి కదా, అందుకే నువ్వు చేయగలిగావు. ఇప్పుడు ఇలాంటి ఫైల్స్ ఇప్పుడు మళ్ళీ ఈ ఫైల్ మీద వర్క్ చేయండి తర్వాత అందరూ. టీఓసీ స్ట్రక్చర్. సో ఇక్కడతో టీఓసీ మెయిన్ టీఓసీ ఎప్పుడు ఒకటే టీఓసీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ షార్ట్ కట్స్. టీఓసీ అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్, టీఓసీఐ అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్ ఐటమ్స్. లిస్ట్ ఐటమ్స్లో కూడా అంతే, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్, ఎల్ అంటే లిస్ట్. సో అలాగా. సో ఇవన్నీ కలిపి ఒక టీఓసీలో ఉండాలి. ఇది నువ్వే చేసావు శివ? ఓకే. టీఓసీలో అన్ని స్ట్రక్చర్ చూడండి. శివాకి నేను ఫైల్ ఇచ్చాను, మీరు అందరికి ఇచ్చాను. సో తను రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. మోస్ట్లీ చాలా వరకు చేసినట్టే. అందరి ఫైల్స్ నేను చెక్ చేయలేదు, మేబీ చేసి ఉండొచ్చు. చేస్తే మంచిది అందరికి చాలా ముందే ఉన్నట్టున్నారు ప్రాసెస్లో అయితే. సో ఇంకోటి ఇక్కడ ఇలాంటి కేసెస్లో ఎప్పుడు డాట్స్ రాకూడదు, డాట్స్ ట్యాగ్ చేయకూడదు. చూడండి టీఓసీఐ రెఫరెన్స్ లింక్ ఇది స్ట్రక్చర్. మీకు అందుకని నేను వాళ్ళ క్లాస్ చెప్పేటప్పుడు మీకు డౌట్స్ రాకూడదని నిన్న మీకు ఫైల్ ఇచ్చాను. ఒకసారి అనలైజ్ చేయండి, రీక్రియేట్ చేయడానికి ట్రై చేయండి అని మీకు ఫైల్ ఇచ్చాను. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే డాట్స్ ఎప్పుడు ట్యాగ్ చేయకూడదు. నేను ఇచ్చిన ఫైల్లో ట్యాగ్ చేస్తున్నా డాట్స్, నేను చూడలేదు యాక్చువల్గా.
ఉందా? ఉంది సార్ హెడ్డింగ్స్ లేకుంటే హెడ్డింగ్స్ కి ఓకే, దీంట్లో లేదు. పట్టుకురా. ఓకే, ఓకే. నేను యాక్చువల్గా లింక్స్ మనం ట్యాగ్ చేయకూడదు. సో వీళ్ళు డాట్స్ చూడండి, లేదు ట్యాగ్ చేయలేదు. ఓకే, కొన్నింటికి ఉన్నాయా? ఓకే, ఓకే. అసలు యాక్చువల్గా డాట్స్ ట్యాగ్ చేయకూడదు. ఓకేనా? క్లియర్ కదా? గుర్తుపెట్టుకోండి, డాట్స్ ఉండకూడదు. ఓకే సార్. ఎందుకంటే కంటెంట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. లోపల ఉన్న డాష్ డాట్స్, కొన్నింటికి డాష్లు వస్తాయి, కొన్నింటికి డాట్స్ వస్తాయి, డాష్లు వస్తాయి, అండర్లైన్ వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది, అండర్లైన్ ఇలా కూడా వస్తుంది. సో చాలా రకాల ప్రాసెస్ ఉంటాయి. అవన్నీ మనకి అన్నెసరీ. డైరెక్ట్గా మనకి ఏం చదవాలి? క్లయింట్కి పార్ట్ 1 ప్రిపరేషన్ ఆన్ పేజ్ నెంబర్ 1 అండ్ 1 ఇంట్రడక్షన్ ఆన్ పేజ్ నెంబర్ 1 ఇలా వచ్చేయాలి. అంతేగాని పార్ట్ 1 ప్రిపరేషన్ తర్వాత డాట్ 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 డాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంటాయి ఇక్కడ ఈ ఫైల్లో, అలాగే ఉన్నాయి దగ్గర ఒక 20-30 ఉంటాయి, 50 ఉంటాయి. సో 50 డాట్లు చదివిన తర్వాత 4 చదివితే చాలా లాగ్, క్లయింట్కి అనవసరం కదా అదంతా. సో మనం క్లయింట్ని మనం ఈజీ చేయాలి. ఏ ప్రాసెస్ అయినా తొందరగా అర్థం చేసినట్టు మనం ఈ ప్రాసెస్ చేసేది. సో మనం ఏదో జాబ్ కోసం ఈ ప్రాసెస్ చేయట్లా. మెయిన్ మనం సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్తో పాటు జాబ్ చేస్తున్నాం. ఓకేనా? జాబ్ ఎలా అయితే మనం టైంకి ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. మనం జాబ్ చేసేది ఎందుకు? శాలరీ పర్పస్ మీద. మనం శాలరీ పర్పస్ మీద చేస్తే క్లయింట్ సాటిస్ఫై అవ్వడం. మనం క్లయింట్ సాటిస్ఫై అయ్యేటట్టు వర్క్ చేసామంటే జాబ్ కూడా మనం సాటిస్ఫై అవ్వచ్చు. మనం సాటిస్ఫై ఆటోమేటిక్గా అవుతాం. క్లయింట్ సాటిస్ఫై అయ్యాడంటే క్లయింట్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు క్లయింట్ మనకి. సో క్లయింట్ బాగుంది, వర్క్ క్వాలిటీ ఇచ్చారు మీరు అనగానే మన మేనేజ్మెంట్ మనల్ని అప్రిషియేట్ చేస్తారు. సో మీరు అప్పుడు శాలరీ తీసుకున్నారు అనుకోండి, బస్ శాలరీతో పాటు అప్రిషియేషన్ కూడా వచ్చిందన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో స్టైఫండ్ అయితే స్టైఫండ్, ఏదైతే కానీ. సో అలా. సో క్లియర్ అయినా ఈ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? డాట్స్ ఆర్టిఫాక్ట్ చేయడం అంటే డాట్స్ అన్ని ఆర్టిఫాక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూపిస్తాను, సేమ్ నువ్వు ప్రాసెస్ చేసావు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దాన్ని ట్యాగ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో ఇలాగ ఆర్టిఫాక్ట్ ఉంది. సో ట్యాగ్ చేసేటప్పుడు ఏం చేస్తావంటే డాట్స్ అన్ని ఫస్ట్ నేను డబుల్ క్లిక్ ఇచ్చాను, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగ్ చేసుకున్నాను. నాకు డబుల్ క్లిక్ చేయడం అలవాటు, అందుకని డబుల్ క్లిక్ చేస్తున్నాను. లేదు మీకు కూడా ఆ ప్రాసెస్ బాగుంది అనుకుంటే డబుల్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి ఏంటంటే డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు మొత్తం సెలెక్ట్ అవుతాయి ఇలాగా. సో ఇక్కడ ఆల్రెడీ నువ్వు ట్యాగ్ చేసింది కాబట్టి విడిగా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ట్యాగ్ చేశాను, కంట్రోల్ పట్టుకొని డీసెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? డీసెలెక్ట్ చేసి ట్యాగ్ ఇస్తున్నాను. సో ఇలాగా స్పేస్ రాలేదు కదా, ఇలాంటి కేసులో ఆ ట్యాగ్ చేసి సార్ కంట్రోల్ డియా సార్? దేనికండి? కంట్రోల్ డి అంటే డాక్యుమెంట్ ప్రాపర్టీస్ అండి. కాదు సార్, ఇప్పుడు మీరు డాట్స్ రాకుండా డాట్స్ డీసెలెక్ట్ చేయాలని కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి, మళ్ళీ కంట్రోల్ పట్టుకున్నాను, నేను జస్ట్ మౌస్తో డీసెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆప్షన్ షార్ట్ కట్ ఏం లేదండి దీనికి. కంట్రోల్ క్లిక్ చేసి నేను డ్రాగ్ చేస్తున్నాను ఇట్లాగా. షిఫ్ట్ పట్టుకుంటే సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ పట్టుకుంటే డీసెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకుంటే సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది. క్లియరా? కంట్రోల్ షిఫ్ట్. సో మీరు ట్రై చేస్తే మీకు అర్థమైపోద్ది, వచ్చేసింది, ఫామ్లోకి వచ్చేస్తారు. కంట్రోల్ పట్టుకుంటే డీసెలెక్ట్, షిఫ్ట్ పట్టుకుంటే సెలెక్ట్. ఓకే. సో ఇలా డాట్స్ రిమూవ్ చేసుకొని ట్యాగ్ చేసినప్పుడు డాట్స్ లేకుండా ట్యాగ్ చేసుకోండి. సో ఈజీ అయిపోద్ది. మళ్ళీ మీరు దాన్ని ఆర్టిఫాక్ట్ చేయడం అదంతా తలకే నొప్పి, అదంతా చాలా లాగ్ అయిపోతుంది ప్రాసెస్ అంతా. హెడింగ్స్ కట్లే చేసినాం సార్, కాకపోతే వీటికి మాత్రం ఓకే, ఓకే. సో మోస్ట్లీ ఇలాంటి ట్యాగ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఇలా డ్రాగ్ చేయొద్దు. మోస్ట్లీ ఒకేసారి మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. అన్నెసరీ స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ స్పేసెస్ రిమూవ్ చేసుకోండి ఇలాగా. ఇంకెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది. సో ముందు ట్యాగ్ ఇచ్చేసేయండి ఇలాగా. ఒక ట్యాగ్ ఇచ్చేద్దాం. సో ట్యాగ్ అవ్వలేదు, ఓబీజర్లా, సారీ. సో ఇక్కడ ఉంది పీ ట్యాగ్. సో ఇప్పుడు ఏం చేస్తారు? డీసెలెక్ట్ చేసుకోండి. ఒకసారి ఏమైందంటే మనం ఇలా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నాట్ రెస్పాండింగ్ వచ్చి క్లోజ్ అయిపోద్ది, మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి, ట్యాగ్ చేయండి, మళ్ళీ పీ ట్యాగ్ ఇవ్వండి. లాస్ట్లో ఇది ఆర్టిఫాక్ట్ చేయొచ్చు.
ఏముంది, రైట్ క్లిక్, ఈ డాట్స్ అన్ని విడిగా సపరేట్ అయిపోద్ది అలా చేయడం వల్ల. సపరేట్ అయితే ఏం చేస్తారు, దీన్ని ఆర్టిఫాక్ట్ లోకి ఆర్టిఫాక్ట్ పంపించేస్తారు. చేంజ్ ట్యాగ్ టు ఆర్టిఫాక్ట్. సో సేవ్ చేసుకోవాలి. ఒక స్టెప్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్పాక మీకు కంట్రోల్ షిఫ్ట్లు వాడేటప్పుడు, డ్రాగ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫైల్స్ చాలా స్టక్ అయిపోయి క్లోజ్ అయిపోద్ది ఫైల్. మీరు చేసిన ప్రాసెసెస్ ఫర్ ఎగ్జాంపుల్ 10 పేజీలు చేసినా సేవ్ అవ్వదు. సో అందుకని మీరు ఈ కంట్రోల్ షిఫ్ట్ ఈ డ్రాగ్ అండ్ డ్రాగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైల్ ప్రతి స్టెప్ ముందు వెనక సేవ్ చేసుకోవడం ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇది కూడా నేను డ్రాగ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది. ఒకసారి ఏం చేస్తాను, జూమ్ చేసుకోండి, లాంగ్ లో చేయొద్దు, ఎప్పుడు స్పేస్ కూడా తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ దానికోసం మళ్ళీ స్పాన్ పెట్టలేం కదా మనం. సో స్పేస్ వచ్చింది. సో మళ్ళీ జూమ్ చేసుకుంటున్నాను, ఇక్కడ స్పేస్ రాలేదు. సో మళ్ళీ నేను ట్యాగ్ చేస్తున్నాను, మళ్ళీ ఎక్స్. సో ఇక్కడ ఇది సపరేట్ అయిపోయింది, మళ్ళీ దీన్ని ఆర్టిఫాక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ సేవ్ చేసుకుంటాను ఇక్కడ, మళ్ళీ నెక్స్ట్ జూమ్ చేసుకుంటాను ఒకేసారి. సో నాకు పాసిబుల్ అయినంత వరకు నేను తొందరగా ఇచ్చేసేస్తున్నాను. సో ఒక్క డాట్ కూడా లేకుండా చూసుకోండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ట్యాగ్ చేస్తున్నాను ఇప్పుడు ఎక్స్. సో ఇప్పుడు డాట్స్ అన్ని ఆర్టిఫాక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ సపరేట్ చేసుకుంటున్నాను. సో క్లియరా, ఇలాగ సపరేట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇలా టీం అందరికి ఓకే కదా, క్లియరే కదా? సో ఇప్పుడు ఇంకొక సార్ ఈ సెపరేషన్ మళ్ళీ ఒకసారి చెప్పారా? ఏం లేదండి, నేను ఆల్రెడీ సింగిల్ ట్యాగ్ లో ఉంది ఇదంతా. నేను ఏం చేస్తున్నానంటే పై ట్యాగ్ ని డీసెలెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఉన్న కంటెంట్ అనేది డీసెలెక్ట్ చేస్తున్నాను. అంటే మధ్యలోది నేను ట్యాగ్ చేశానంటే ఈ పై సపరేట్ అయిపోద్ది, సెకండ్ కూడా సపరేట్ అయిపోద్ది కదా. అర్థమైందా లాజిక్? నేను మిడిల్ లో ట్యాగ్ సో సెలెక్ట్ చేశాను, అంటే డబుల్ క్లిక్ ఇచ్చగానే టెక్స్ట్ అంతా సెలెక్ట్ అయింది. నేను ఓన్లీ ఇది ఒకటే సెలెక్ట్ చేశానంటే ఆల్రెడీ ఒక కంటైనర్ గా ఉన్నది, నేను దీని ఒక్కదాన్ని ట్యాగ్ చేశానంటే ఈ పై సపరేట్ అయిపోద్ది, సెకండ్ పార్ట్ సపరేట్ అయిపోద్ది, డివైడ్ అవుతుంది ఇలాగా. ఇది అర్థమైందా? ఓకే. సో అలాగే పై నేను డీసెలెక్ట్ చేస్తున్నాను, కిందది కూడా డీసెలెక్ట్ చేస్తున్నాను, ఓన్లీ మధ్యలోదే ట్యాగ్ చేస్తున్నాను. సో అప్పుడేమవుతుంది, యూనివర్సిటీ సర్వీసెస్ అనేది సపరేట్ అవుతుంది. నేను ట్యాగ్ చేసింది ఏది, ఐడెంటిఫికేషన్ కార్డ్స్. సో ఇదంతా ఒక సపరేట్ కంటైనర్ లా ఉంటుంది మళ్ళీ. సో మళ్ళీ నేను సేమ్ అదే చేస్తాను, పైది మళ్ళీ రిమూవ్ చేస్తున్నాను, కిందది కూడా రిమూవ్ చేస్తున్నాను. సో మళ్ళీ ట్యాగ్ చేస్తున్నాను, సో సపరేట్ అవుతుంది మళ్ళీ. సో ఇది ప్రాసెస్ సపరేషన్. మీరు మాన్యువల్ గా ఇలా డ్రాగ్ చేసుకుంటా ఒక్కొక్కటి సో ఆర్టిఫాక్ట్ చేసుకుంటా ఒక్కొక్కటి ఆర్టిఫాక్ట్ చేసుకుంటా ఈ ప్రాసెస్ బదులు
నాకు అనిపించింది నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అది సింపుల్గా ఉంటుంది కదా అని. ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి, జూమ్ చేసుకుంటూ చూసుకోవాలి మీరు చేసేటప్పుడు. అంటే టెక్స్ట్ కొంచెం జూమ్ తెలుసు కదండి ఆప్షన్, కంట్రోల్ పట్టుకొని మౌస్ రోలర్తో ముందుకి వెనక్కి హోవర్ చేస్తున్నాను. సో జూమ్ అవుట్ జూమ్ ఇన్. సో అలాగా నా లెవెల్ వరకు నేను చూసుకుంటా జూమ్ చేసుకుంటున్నాను. సో అది అర్థమైంది కదా టీఓసి స్ట్రక్చర్, లింక్స్, కొన్నింటికి ఒకటే లింక్ ఉంచారు, 2 కాంటెంట్స్. అది కూడా నేను గమనించాను. నీ ట్యాగ్ చేసినప్పుడు చూసాను నేను. ఇక్కడ ఇది 2 ఉన్నాయి. ఎక్కడ ఉంది ఈ ఫైలేనా? అదేదో నేను మీకు ఇచ్చిన ఇక్కడ కదా 7, ఇది 2 పేజీలు 2 ట్యాగ్లు వేరు. సో అర్థమైంది. వీళ్ళు చేసిన ట్యాగ్ ఎవరో యాక్చువల్గా ఇది 2 ఉండాలి. ఇలాగా ఇక్కడ ఒకటి ఉండాలి, ఇంకోటి డ్రాగ్ చేసుకోవచ్చు, ఇంకోటి షార్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇది సేమ్ పేజ్ లో ఉంది, 7 లో ఉంది, అంటే ఆ పేజ్కి నావిగేట్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే దీని క్లిక్ చేయండి, కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ తో నేను మూవ్ చేస్తున్నాను ఒకటి. సో మళ్ళీ ఒకటి వస్తుంది, అంటే సేమ్ పేజ్ లో ఉంది కదా. అంటే ఇప్పుడు పైన నేను ఏదైతే ప్రాపర్టీస్ తెచ్చానో సేమ్ ప్రాపర్టీస్ కింద దానికి కూడా అప్లై అవుతాయి. సో నేను కొత్త లింక్ తీసుకొని గో టు పేజ్ క్లిక్ చేసుకొని ఆ 7th పేజ్లోకి వెళ్ళిపోయి సెట్ లింక్ పెట్టుకునే బదులు ఈ పైన ఉన్నదే నేను డైరెక్ట్గా డ్రాగ్ చేసుకుంటే టైం కలిసి వచ్చినట్టే కదా నాకు. సో ఇక్కడ కూడా అంతే, 8 అని కంట్రోల్ క్లిక్ చేసి మౌస్ తో డ్రాగ్ చేసుకుంటున్నాను, మూవ్ చేస్తున్నాను జస్ట్ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ తో కాపీ అయిపోతుంది. అంటే సేమ్ బుక్ పేజ్ లో ఉంది కాబట్టి. సో లేదు సరే ఇదంతా తలకాయ నొప్పి లేదు, నేను ఫిఫ్త్ పేజ్ కూడా నేను వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ క్లిక్ చేసి నేను ఈ పేజ్కి వెళ్ళాను, సరే నెక్స్ట్ కాపీ చేసుకున్నాను. అంటే 4th పేజ్లో ప్రాపర్టీ ఏముంది చూద్దాం ఒకసారి. యాక్షన్స్లో ఎడిట్లో పేజ్ 1 ఉంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4th పేజ్లో ఉంది, సెకండ్ ఇది నెక్స్ట్ పేజ్ అవ్వాలి. 4th కి 5కి తేడా ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 4కి 5కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేజ్ నెంబర్ 28లో ఉంది అనుకోండి, డిఫరెన్స్ నెక్స్ట్ పేజ్ డిఫరెన్స్ ఎంత? 29లో ఉండాలి. 28లో ఉంటే 29లో ఉండాలి. సో అప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ మార్చేస్తాను, రీనేమ్ చేస్తాను, 29 క్లిక్ చేస్తాను. ఇక్కడ పేజ్ లేదు కాబట్టి ఇట్లా వస్తుంది. అదే లింక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ చేంజ్ చేసుకోవచ్చు, అలా ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి. మీకు ఎంత ఈజీ చేసుకోవచ్చు అంటే అంత ఈజీ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం డిలీట్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే మొత్తం కంట్రోల్ డ్రాప్ చేసుకుంటా ఉంటాం, కాపీ పేస్ట్ చేసుకుంటే ఇలాగా కంట్రోల్తో. సో చేసుకొని సో ఇది 5th పేజ్లో ఉంది. 5th పేజ్లో ఉన్న ప్రాపర్టీ 1 అనుకుందాం. సో దీనికి ఏమి ఉండాలి? 2. సో నెక్స్ట్ ఇది కూడా 2 ఉంది. సో దీన్ని కూడా ప్రాపర్టీ డైరెక్ట్గా మనం ఇక్కడ మార్చేసుకోవచ్చు, ఎడిట్ 2. సో ఇది ఇక్కడ 2 వచ్చింది, అంటే ఇది 3లో ఉండాలి 7th అనేది. ఇక్కడ 3rd పేజ్ లేదు కాబట్టి మీకు ఇప్పుడు రాదు, అప్లై అవ్వదు. సో ఇది కన్ఫ్యూజన్ అవుతారండి మీకు. ఆటోమేటిక్గా మీరు ప్రాసెస్ వెళ్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి ప్రాసెస్. క్లియరేనా ఇది? సో ఇప్పుడు చూడండి ఇంకొక స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు చూడండి టీఓసి లోపల ఇది మెయిన్ హెడ్డింగ్ H2, ఇవి H3s కదా, ఈ 4 ఓకేనా. చూడండి ఇది H2, ఇవి H3s. సో దీనికోసం సపరేట్ టీఓసి మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఇలాగా కంట్రోల్ X ప్లేస్ ఇలా ఉండాలి. ఓకేనా? అంటే టీఓసిలో టీఓసిఐలు ఉండాలా సార్? టీఓసిఐలు ఉండాలి. మెయిన్ హెడ్డింగ్ కి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు? సో ఇలా ఉంది, మనం ట్యాగ్ చేసినప్పుడు ఎలిమెంట్ ఇలా చేసాం. బట్ ఇది సబ్ టీఓసి. సబ్ లిస్ట్ ఎలాగో సబ్ టీఓసి ఇది, అంటే పార్ట్ 1లో సబ్ టీఓసి ఇది. మన లిస్ట్లో కూడా మనం అలాగే వాడుతున్నాం కదా. సబ్ లిస్ట్లో కూడా అలాగే సేమ్. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సబ్ లిస్ట్ అయితే ఇక్కడ మనం ఎలా అయితే లిస్ట్ పెట్టుకొని సబ్ లిస్ట్ పెడతామో, సో సబ్ టీఓసి ఇది.
సో రీనేమ్ చేస్తున్నాను చూడండి, టీఓసి సబ్ టీఓసి. ఇది క్లియరా? మెయిన్ టీఓసి ఐటెంలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ బాడీ ఉంటుంది, ఎల్ బాడీ లోపల ఇలా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే బయట ఉంటుంది టీఓసి అంతే. లిస్ట్కి దీనికి పెద్ద తేడా లేదండి, సేమ్ ఇది ఇక్కడ కూడా అంతే టీఓసి. స్ట్రక్చర్ అర్థమైందా? సబ్ టీఓసి, మెయిన్ టీఓసి. ఇది మొత్తానికి మెయిన్ టీఓసి, మొత్తానికి 1 2 3 4 ఈ 4 పార్ట్స్ కి 4 హెడ్డింగ్స్ అన్నిటికీ మెయిన్ టీఓసి ఇది. సో దాని లోపల ఎస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అది సబ్ టీఓసి అవుతుంది. ఇక్కడ వీళ్ళు స్ట్రక్చర్ ఎలా పెట్టారా లేదా, సో ఇక్కడ కూడా పెట్టలేదు వీళ్ళు. సో ఇక్కడ టీఓసి ఉండాలి. సో నెక్స్ట్ దీంట్లో కూడా టీఓసి ఉండాలి ఈ 5 పార్ట్స్కి. ఇవన్నీ సో నెక్స్ట్ పేజ్లో ఇది కంటిన్యూ అవుతుందా? ఓకే, కంటిన్యూ. ఇది ఆర్డర్ మిస్ అయింది, ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఇది కంటిన్యూ అవ్వాలండి యాక్చువల్గా. ఇది చూపిస్తాను. టీఓసి నెక్స్ట్ పేజ్ కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఇది కూడా ఈ సబ్ టీఓసిలోనే ఉండాలి. ఇక్కడ లోపల కంటిన్యూ అవుతుంది కదా, బోల్డ్లో సపరేట్ లేదు ఇక్కడ. ఓకేనా? సో ఇవి కూడా ఇది మెయిన్ టీఓసి. మళ్ళీ దీని లోపల సబ్ టీఓసి ఉండాలి. సో సబ్ టీఓసి, సో దీని లోపల మళ్ళీ ఇవి, సో మళ్ళీ దీని లోపల ఈ 2 ఇవి మళ్ళీ హెచ్టూస్ అండి, చూడండి బోల్డ్లో ఉన్నాయి ఇవి. సో మళ్ళీ ఇవి మెయిన్ టీఓసి అయ్యో. సో ఇట్లా ఉంటుంది 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ హెచ్టూస్. దీని లోపల ఏవైతే ఉంటాయో అవి హెచ్3s అవుతాయి, హెచ్3s. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల కూడా ఇంకో టీఓసి ఉంటుంది, అంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు టీఓసిలో ఉంటే. అప్పుడు మళ్ళీ దీని లోపల ఇంకో సబ్ టీఓసి మెయింటైన్ చేసి H4 లెవెల్ స్టార్ట్ అవుతుంది. దీన్ని హైరార్కీ అంటారు ప్రాసెస్. ఇక్కడ కూడా బుక్ మార్క్స్లో కూడా మనం అలాగే చేస్తాం. ఇక్కడ చూడండి బుక్ మార్క్స్ అంతా ఇలా ఉంది. సో ఒక H1 లోపల H2s అన్ని H2s ఈక్వల్గా ఉండాలి, దాని లోపల H3s ఉండాలి, సబ్ లెవెల్స్. సేమ్ అదే స్ట్రక్చర్ ఇక్కడ లిస్ట్లో కూడా అంతే, టేబుల్స్లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ లోపల టేబుల్ వస్తుంది ఇంకోటి, అలా అక్కడ కూడా అంతే. క్లియర్ అండి? ఓకే, నేను మీకు లింక్స్ ఇవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ ఒక ఫైల్ ఇస్తాను, వాటి మీద వర్క్ చేయండి అయితే. సో ఇవాళ దీని మీద వర్క్ చేయండి. ఓన్లీ పర్టికులర్గా టీఓసి స్ట్రక్చర్ అంతా క్లియర్గా ఉండేలా చూసుకోండి. అందరికి ఒక క్లారిటీ వచ్చింది కదండి టీఓసి స్ట్రక్చర్ గురించి? ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నేను సెషన్ క్లోజ్ చేస్తాను. సార్ ఒక్క నిమిషం. చెప్పండి. నాకు జెడ్ ఆర్డర్లో చెప్పాను కదా సార్, 2 3 ఉంటాయి అని. ఒకటే దానికి 2 3 ట్యాగ్ అయి ఉంటాయి, బట్ ట్యాగ్లో ట్యాగ్ అవ్వదు. అది ఎట్లా డిలీట్ చేయాలి అని చెప్పి మీరు అలాంటివి వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ పెడితే నాకు అర్థం అవుతుంది. మీరు ఓవరాల్ గా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కంటెంట్ లో ఉంది అని అంటున్నారు, ఇక్కడ జెడ్ ఆర్డర్ లో ఉంటుంది అంటున్నారు, అంతేనా? జెడ్ ఆర్డర్ లో ఒకటే ఐటమ్ కి ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది కదా, దానికి 10 9 8 3 దానికి ఒకదానికి ట్యాగ్ అయి ఉన్నాయి, ఒకదానికి ట్యాగ్ అయి ఉన్నాయి. బట్ ట్యాగింగ్ లో మాత్రం అసలు ఒక ట్యాగ్ కూడా అవ్వలేదు. అలా ఎలా ఉంటుంది? అలాగా నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒకటే కంటైనర్ గా ఉంది అంటారు, అంతేనా? ఒకటే కంటైనర్ కాదు సార్, ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంది కదా, ఉంది. ఆ ఒక్కటే ఐటమ్ కి 3 ట్యాగ్స్ ఉన్నాయి, అంటే 1 2 3
3 ట్యాగ్స్ దానికి ఒక్కదానికే ఉన్నాయి. అది అంటే అప్పుడు ఇలా సెపరేట్ అయ్యి ఉన్నట్టు దాని మీనింగ్. ఇలాగా నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇలా కనిపిస్తుంది మీకు ఇక్కడ, అంతేనా? బట్ ట్యాగ్ లో మాత్రం ఒకటే ఉంది అని అంటారు, అంతేనా? అవును. ఇక్కడ ఆర్డర్ లో 3 కలిపి ఒక కంటైనర్ గానే ఉంది, బట్ ఇక్కడ చూపించడంలో 1 2 3 విడివిడిగా ఉంది అవును కదా. ఓకే, నాకు అర్థమైంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైనా స్క్రీన్ షాట్ పెడితే నాకు అర్థం అవుద్ది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అలా అలా ఎలా వచ్చిందని అంటే, సో ఇక్కడే ఇలా ఉంటుంది కంటెంట్ లోనే. మీరు ఇలాంటి కేసెస్ ఏం చేస్తారంటే కంటెంట్ లోకి వెళ్ళి చూడండి. కంటెంట్ లోపలికి వెళ్తే ఈ 2 ట్యాగ్లు కూడా లోపలే ఉంటది. అవి బయట పెట్టుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇలా క్రియేట్ చేయడం రాదు, మనం ఇక్కడ కంటెంట్ లోకి ట్యాగింగ్ అయితే చేయొచ్చు కానీ ఇక్కడ ఆటోమేటిక్ గా రావట్లేదు. ఇక్కడ అటు వస్తే మనం చూపించగలం. మీరు చేసిన ఫైల్ అలా వచ్చింది. అప్పుడు ఏంటంటే కంటెంట్ లోంచి బయట పెట్టుకోండి, ఇలాగా అన్ని కంటెంట్ లో బయట పెట్టుకొని మెయిన్ ట్యాగ్ లోకి ఇవన్నీ మూవ్ చేయండి ఇలాగా, అప్పుడు సింగిల్ అయిపోద్ది. ఓకేనా? ఓకే సార్. మీరు అలా ఈసారి ఎప్పుడైనా వస్తుంది అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టి నాకు అర్థం అవుతుంది. ఒక్కసారి చెక్ చేసి. ఓకే, సో క్లియర్ గా అండి అందరికి? సో ఇచ్చిన ఫైల్ నేను ఫార్వర్డ్ చేశాను. ఆ ఫైల్ మీద వర్క్ చేయండి. ఎస్పెషల్ గా టీఓసి ఆ లింక్స్ అన్ని మీకు కొంచెం మేబీ అంత టైం పట్టకపోవచ్చు, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయిపోయిందని చెప్పండి, నేను వేరే ఫైల్ ఇస్తాను. లేదంటే మీ దగ్గర వేరే ఫైల్స్ ఉంటే వాటి మీద వర్క్ చేయండి. మళ్ళీ నేను అసెస్మెంట్ పెడతాను, అప్పటికి ఈ టీఓసి టాపిక్ కూడా కవర్ అవుతుంది. ఈసారి పెద్ద ఫైల్ ఇస్తాను. సో క్లియరా? ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సార్.